దేవునికి వందనాలండి. అందరికీ ప్రైజ్లాడండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనము ఏ విధంగా ఉంటున్నాము, ఎలా ఉండాలి అనేది దేవుని లేఖనంలోనే వ్రాసి ఉంచారు. మనం ఏ విధంగా మనకి మేలు జరగట్లేదు, జరగాలి అంటే ఏం చేయాలి? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 28లో ఫస్ట్ వచనము చదువుకుందామండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల, మనం ఏదైనా కార్యం జరగలేదు, అప్పులు తీరలేదు, ఆరోగ్యము బాగోలేదు అని నిరాశగా ఉండడం కాదండి. మనం దేవుని మాట శ్రద్ధగా వింటున్నామా, అశ్రద్ధగా వింటున్నామా? మందిరానికి వెళ్ళే విషయంలో వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఇంకా టైం ఉంది కదా అని నిర్లక్ష్యంగా ఆలోచిస్తున్నారా? మనలో అన్ని లోపాలు ఎట్టుకొని దేవుడు నాకు ఆ కార్యం చేయలేదు, ఈ కార్యం చేయలేదని ఎందుకండి దేవుణ్ణి నిందించడం? ఆయన చెయ్యగల సమర్థుడు గనకే మనకి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వాక్యంలో నీ దేవుడైన యెహోవా మాట, మనం ఎవరినైతే ఆరాధిస్తున్నామో, ఎవరినైతే నమ్ముకున్నామో ఆయనే మనతో తేటగా భక్తుల ద్వారా రాశారండి. మనం వింటున్నామా దేవుని మాట శ్రద్ధగా? సేవకులు ప్రతిరోజు వేకువజామునే లేచి ప్రార్థన చేయండి, మీ అవసరత కోసం ప్రార్థన చేయండి, సంఘాల కోసం ప్రార్థన చేయండి, సేవకుల కోసం ప్రార్థన చేయండి అంటే మనం ఏం చేస్తాం? గొర్ర పెట్టుకుని పడుకుంటాం. కార్యాలు ఎలా జరుగుతాయండి? మనుషులుగా మనమే మన పిల్లలకి ఏదైనా పని చెప్పినప్పుడు చెయ్యకపోతే కోప్పడతాం. తండ్రి అయిన దేవుడు మనల్ని క్షేమంగా దాచిన దాని తన రెక్కల కింద దాచిన దేవుని మాట వినకపోతే ఆయన కోపం రాదండి? ఆయన చేయలేదంటే ఎలా చేస్తారండి? మనం ఆయన మాట శ్రద్ధగా వినాలి. వింటేనే కదండి ఆయన మాట. యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నేను అప్పుల్లో ఉండిపోయాను, నాకు ఆస్తి లేదు, ఇల్లు లేదు, కుటుంబం లేదు అని బాధపడవద్దు, భయపడవద్దు. దేవుడు 365 రోజులు భయపడకుడి అని మనకి ప్రతి వాక్యంతోనే మాట్లాడుచున్నాడు. మనం ఎందుకు భయపడాలండి? మనం సజీవంగా దేవుని నమ్ముకున్నప్పుడు ఎందుకు భయపడాలి? మనకు ఆలస్యం అవుతుందంటే ఏదో శ్రేష్టమైనది మనకు దేవుడు దాచే ఉంచుతారు. అలాంటప్పుడు మనం భయపడడం, బాధపడడం అవసరం కాదండి. నాకు అది లేదు, ఇది లేదు, అల్లుకుంది, ఇల్లు ఇల్లుకుంది అనే ఆలోచనే ఉండకూడదు మనకి. మనం నమ్ముకున్న దేవుడు ఎవరండి? సమస్తము చేయగల దేవుడండి. ఆయన దగ్గర సర్వ సంపదలు క్లుప్తంగా ఉన్నాయి. మనకు అడగడం రావట్లేదు ఆయనని. ఇప్పుడు మన బిడ్డలో మనకు అది కావాలమ్మా, ఇది కావాలి, మనం వేధిస్తూనే ఉంటేనే కదండి మనం అన్నీ చేయగలం. అమ్మా నాకు ఈరోజు 10 రూపాయలు ఇవ్వమ్మా, 10 రూపాయలు ఇవ్వమ్మా అంటే మన ఉదయం నుంచి అడిగినట్టు మనం ఎప్పుడూ ఇవ్వలేము. ఎందుకంటే ఉన్నవారు ఉంటారు, పేదవారు ఉంటారు. ఆ విషయంలో మనం ఉన్న వాళ్ళకి ఏముందండి, అన్నీ అడిగినంతట్లో ఇస్తారు. పేదవారు ఉంటారు, వాళ్ళ దగ్గర ఆ రోజు లేకపోవచ్చు. కానీ బిడ్డలు అడిగినప్పుడు ఏం చేస్తారండి? ఇవ్వడం మానేరు కదా. ఎక్కడో దగ్గర అడిగి నా బిడ్డల ఆశ తీర్చాలి అని మనం ఆ 10 రూపాయలు ఎక్కడో దగ్గర అడిగిస్తాం కదండి, వాళ్ళ అవసరం ఏంటని తెలుసుకొని. అలాగే మన తండ్రి కూడా మనం ఆయన్ని వేడుకోవాలి, అడగాలి. నాన్న నాకు ఇది కావాలి, నాన్న నాకు అది చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి, నేను ఇలా ఎందుకుంటున్నాను, మీరు నాకు దర్శనం ద్వారా తెలియజేయండి, వాక్యంతో మాట్లాడండి, సేవకులతో మాట్లాడండి. మనం అడగాలి. ఏ విధంగా అడగాలి? వేకువజామున లేచి అడిగినప్పుడు నీ ప్రార్థనకి జవాబు ఉంటూ రాకంటే ఎప్పుడు ఉండదు, ఆలస్యం అవుతుంది తప్ప. కానీ దేవుడే ముందు ఏం చెప్పారు? మనం అధిక అప్పులు ఎందుకు చెయ్యాలి? మన దగ్గర ఎంత ఉందో చూచుకొని ఏ పని అయితే మనం తలపెట్టాలనుకుంటున్నామో మన దగ్గర ఉన్న
ఈ అమౌంట్నైనా మనం ఏదైతే చేయాలనుకుంటున్నాం దానికి తగ్గట్టే ఆయన ముందు కాలిక్యులేట్ చేసి చేసుకోమన్నారు. మనం 10 రూపాయలు అన్నాయంటే 100 రూపాయలు అప్పు చేయడానికి చూస్తాం. అది ఎలా తీరుతుంది అని ముందు ఆలోచన అయితే ఉండదు. మనకు అప్పు పుడుతుందా లేదా, తర్వాత అప్పులు తీరలేనప్పుడు దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏమీ చేయలేదు, ఏమీ చేయకుండా నువ్వు ఎలా ఆరోగ్యంగా ఉంటున్నావు, ఆయన ఆయుష్ ఇవ్వకంటే ఎలా ఉంటున్నావు, ఆయన నీకు ఏ పూటకి ఆకాశ పక్షులకే ఆహారం ఇచ్చిన దేవుడు అయ్యే కష్టపడతాయా? కష్టపడవు. ఏ రోజుకి కావలసిన ఆహారాన్ని ఆ రోజు దేవుడు నీకు ఆ పక్షులకి సమకూర్చిన దేవుడు, వాటికంటే మనం శ్రేష్ఠులుగా చెప్పిన దేవుడు మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టడం. మనకి దేవునిలో ఉండడం రావట్లేదు, దేవుని అడగడం రావట్లేదు, ఆయన్ని పాదాలు పట్టుకోవడం రావట్లేదు. మనకి ఇంచేపు రావాలి రావాలి అని కాదు, మనము కూడా దేవునికి ఇవ్వాలి. ఇచ్చి శోధించమని సెలవిచ్చాడు దేవుడు. నీకు సమస్య వచ్చిందంటే అది నువ్వు తట్టుకునే సామర్థ్యం ఉంటేనే ఆ సమస్య దేవుడు నీ ముందు పెడతాడు. నువ్వు తట్టుకోలేదంటే ఆ సమస్య నీ దగ్గర